తల్లిదండ్రుల త్యాగం, ఆదరణ, విశ్వాస ఆచరణలో హితులు, సన్నిహితులు ప్రోత్సాహముతో, శ్రేయోభిలాషులు సంఘస్థుల ప్రార్థనా బలముతో పవిత్ర బలిపీఠము చేరనున్న ఈ నలుగురు శ్రీమంతులు, గుణవంతులు, అభినందనీయులు. వారు విజయనగరం జిల్లా వెంగాపురం విచారణ బర్లి గ్రామ కాపురస్తులైన కీర్తిశేషులు గుంట దాసు, కరుణల పుణ్య దంపతుల మొదటి సంతానమైన డీకన్ గుంట యోహాను, తూర్పుగోదావరి జిల్లా హంసవరం విచారణ హంసవరం గ్రామ కాపురస్తులైన శ్రీ కచ్చా ప్రకాష్, మరియమ్మ పుణ్య దంపతుల 5వ సంతానమైన డీకన్ కచ్చా వెలాంగిని రాజు, విజయనగరం జిల్లా ఉత్తరావల్లి విచారణ నందిగాం గ్రామ కాపురస్తులైన శ్రీ తెర్లాపు స్వర్గీయ వెంకన్న దొర, సీతమ్మ పుణ్య దంపతుల ఆఖరి సంతానమైన డీకన్ తెర్లాపు యేసు, విజయనగరం జిల్లా బొబ్బిలి విచారణ అలజంగి గ్రామ కాపురస్తులైన శ్రీ ఎర్రారపు చిన్నారావు చిన్న తల్లి పుణ్య దంపతుల మొదటి సంతానమైన డీకన్ ఎర్రారపు ప్రేమ్ కుమార్. వీరి పిలుపు, ఎన్నిక, అభిషేకం మరియు ఈ బృహత్తర కార్యానికి ముఖ్య కారకులు ఆ దేవాతి దేవుడే. ఆ భగవంతుడే మన మధ్య తన మహత్తర దివ్య శక్తిని మరొక్కసారి ప్రదర్శించబోతున్నారు. ఈ గుణశేఖరులను యాజకులుగా, సేవకులుగా అభిషేకించబోతున్నారు. ఈ అర్హతను, భాగ్యాన్ని పవిత్రంగా స్వీకరించి ప్రభు యేసుక్రీస్తుని గురుత్వములో భాగస్థులై మానవ రక్షణ కొరకు అపర క్రీస్తులై తమ జీవితాలను సజీవ యాగముగా ఈ నలుగురు యువకులు వారి జీవితాలను సమర్పించనున్నారు. ఇట్టి శుభ సమయమున మనమంతరము ఈ పవిత్ర సాంగ్యములో భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రభు వీరిపై తమ అమిత వరానుగ్రహములను కురిపించున్నట్లుగా ప్రార్థించుదము. గురువులు, డీకనులు, మేత్రానులు బలిపీఠమును చేరుచుండగా మనమందరము లేచి నిలుచొని ప్రవేశ గీతమును ఆలపించుదాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన అగ్రపీఠం, విశాఖపట్నం అగ్రపీఠము ఎంతో సంతోష ఆనందాలతో ఈ గురుపట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. దేవుని కృప వలన మరో 4 అభ్యర్థులను, ఈ డీకన్ సహోదరులను మన ఈ విశాఖపట్నం అగ్రపీఠానికి యాజకులుగా, గురువులుగా సేవలు అందించడానికి ప్రభు కనికరించి మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా తన ప్రజలమైన మనల్ని, ఈ స్థానిక శ్రీ సభను ప్రభు సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటారన్న ఆ సందేశాన్ని ఇదిగో ఈ గురుపట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ప్రభు మనకు అందిస్తున్నారు. మరి ఈ దివ్యబలి పూజలో పాల్గొనే మనం ఈ 4 డీకన్ బ్రదర్లు, కచ్చా వెలంగని రాజు, గుంట యోహాన్, తెర్లపు యేసు, ఎర్రారపు ప్రేమ్ కుమార్, ఈ 4 ప్రభు ఈ అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ సప్తవరాలతో నింపుతూ వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ప్రభు మమ్మల్ని పిలుస్తున్నారు, తన సేవలో ఉండాలని తన ప్రణాళికను మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ స్థానిక శ్రీ సభలో విశాఖపట్నం అగ్రపీఠంలో ఉండి సేవలు అందిస్తూ అటు ప్రజలకు తోడుగా ఉంటూ సువార్త సేవలో ఉండాలని ప్రభు మమ్మల్ని పిలుస్తున్నారు అన్న విశ్వాసంతో ఇంతవరకు పయనించి వచ్చిన ఈ మన సహోదరులు రానున్న రోజుల్లో కూడా అదే విశ్వాసంతో ప్రభు యొక్క పిలుపు పొందిన వాళ్ళం, ఈ యాజక జీవితంలో అంతస్తులో ఉండాలని అభిషేకం పొందిన వాళ్ళం, 100కి 100 పాళ్ళు ఎలాంటి రాజీ పడే మనసు తావివ్వకుండా ప్రభు సేవలో, దైవ ప్రజల సేవలో, సువార్త సేవలో ఉండునట్లు ఆ ప్రభు వీళ్ళని దీవించి కాపాడుతూ ఉండాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళ కోసం దైవ ప్రజలమైన మనమందరం యేసు ప్రభు శిష్యులుగా, యేసు ప్రభును రక్షణ పొందిన వాళ్ళంగా జీవించాలని పిలువబడ్డాం. ఆ పిలుపు పొందిన వారిలోనే కొంతమందిని ఈ విధంగా మఠవాసులుగా, యాజకులుగా ఉండాలని ప్రభు పిలుస్తూ ఉన్నారు. కానీ మనందరికీ పిలుపు యేసు ప్రభు చెందిన వాళ్ళంగా మనం ఉంటూ ఉండాలి, ఆయన శిష్యులుగా ఉండాలని, ఆయన సాక్షులుగా ఉండాలని. ఆ విషయంలో మనం అపజయం పాలవుతున్న మాట నిజం, నిండుగా ఉండలేకపోతున్న మాట నిజం. క్షమించండి ప్రభు, మళ్ళీ మమ్మల్ని చారదీసి బలపరచండి ప్రభు అని ప్రార్థిస్తూ అందరం కలిసి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమానుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వ పరిచర్యకు నీ శ్రీసభ నుండి నీవు ఈ దినము ఈ డీకన్ సహోదరులను వెలంగని రాజు, యోహాను, యేసు, ప్రేమ్ కుమార్ వీరు నీ చిత్తమునకు విధేయులై ఉండు స్థిర మనస్తత్వమును వీరికి దయచేయుడు. వారు తమ జీవితము ద్వారా పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమ చేకూర్చుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకును నీవు వెళ్ళము. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడునైన నా వాక్కు. అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభువాక్కు.
పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము వరకు. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమనా, మీ అధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అయిష్టంతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ అధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు
మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయువని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచ్చు మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చెయ్యనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఎలయనా నా తండ్రి వలన వినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రి ఏమీ అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకును మేము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెననియు ఈ విషయములను మీతో ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నీవు నా వాడవు. తన సేవకై అబ్రహాము, యాకోబు, మోషే, సమూవేలును పిలిచిన దేవుడు ఇప్పుడు ఈ 4 అభ్యర్థులను పేరు పెట్టి పిలుచుచున్నారు. ఈ పిలుపులో నీవు నా వాడవు, నా స్వంత వాడవు. నేను నిన్ను పూర్తిగా ఎరిగి ఉన్నాను. నేనే నిన్ను స్వయముగా ఎన్నుకొనుచున్నాను అని దీని భావము. దేవుని స్వరమును విన్న ఈ అభ్యర్థులు ఇప్పుడు వారిని పేరు పెట్టి పిలవగా, నేను సిద్ధముగా ఉన్నాను అంటూ పీఠాధిపతి ఎదుట నిలుస్తారు. అనగా ఎట్టి నిర్బంధము, ఒత్తిడి లేక స్వయిష్టముతో, స్వేచ్ఛతో ఈ పిలుపును అంగీకరిస్తున్నామని దీని అర్థము. దైవ స్వరమును, వీరి ప్రత్యుత్తరమును ఆలకించుదాం. గురుపట్టము పొందబోవారు ముందుకు రండు. గుంట యోహాను. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. కచ్చా వెలంగిని రాజు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. తెర్లాపు యేసు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. ఎర్రారపు ప్రేమ్ కుమార్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. అభ్యర్థుల ఎన్నిక. పేరు పెట్టి పిలిచిన ఈ అభ్యర్థులను అభిషేకించమని గురువు విన్నవించి పీఠాధిపతుల ముందు సమర్పిస్తారు. వీరి అభిషేకమునకు అర్హులేనా అని పీఠాధిపతులు ప్రశ్నించగా, వీరి గుణగణాలను గూర్చి దైవజనుల మధ్యను తర్ఫీదు ఇచ్చిన పెద్దలతోనూ పరిశీలన చేయగా, వీరు ఈ పదవికి అర్హులేనని గురువు హామీ ఇస్తారు. పీఠాధిపతులు అందుకు సంతృప్తులై ఈ మానవ ఎన్నికలో దైవ హస్తము ఉన్నదని అభ్యర్థులను అభిషేకించడానికి అంగీకరిస్తారు. ఈ ఉత్తమ ఎన్నిక జరిగినప్పుడు మనందరి సమ్మతిని ప్రకటిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ సర్వేశ్వరునికి వందనములు అని పలుకుదాం. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరులకు గురుపట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. వీరలు అందుకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి వీరలు అందులకు అర్హులని చెప్పగలను. పితయైన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. సమాధానము. సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. ఉపదేశము. దైవ పిలుపుకు ఎన్నిక అయిన ఈ మన సహోదరులు దీని విశిష్టత, గురుత్వ జీవిత ఔన్నత్యము, ఘనతను, పవిత్రతను అవగాహన చేసుకోవాలి. గురుత్వ అంతస్తు అనేది ఉద్యోగం కాదు, దైవ పిలుపు సేవకు మలుపు అని, గురువు యజమానుడు కాదు సేవకుడని, తన కోసము కాదు అందరి కోసమని, బంధుప్రీతి కాదు బాధ్యతా జీవితమని, సుఖం కోసం కాదు సత్య సువార్త ప్రకటన కోసమని, సంబరం కాదు బాధలతో నిండిన జీవితమని,
పిరికితనము కాదు, ధైర్యముతో ముందుకు సాగాలని. భయపడకము, నేను నీతో ఉన్నాను అని ఆ భగవంతుని అండదండలు, ఆశీర్వాదము, ముఖ్యముగా అవరోధాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఇప్పుడు మన అతిమేత్రానులు వీరులకు ఉపదేశిస్తారు. గురు అభ్యర్థులతో కలిసి మనమందరము శ్రద్ధతో ఆలకించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా డీకన్ సహోదరులారా, ఈనాడు స్థానిక శ్రీ సభ మన విశాఖ ప్రాంతపీఠము ఎంతో సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. ఆనందంతో సంతోషంతో ఈ అభిషేక దైవార్చన కార్యమును ఈ విధంగా నిర్వహిస్తూ ఆ ప్రభువు కనికరించి ఈ మన సోదరులను మన స్థానిక శ్రీ సభకు యాజకులుగా అభిషేకము ప్రసాదించి మనకు ఇస్తున్నారు. అందుకు ఈ ఆనందం, ఈ సంతోషం. మీ అందరి తరఫున, నా తరఫున ఈ నలుగురు డీకన్ సహోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ శిక్షణ కాలంలో ప్రభు మమ్మల్ని పిలుస్తున్నారు అన్నటువంటి ఆ తలంపుతో, ఆ విశ్వాసంతో పయనిస్తూ వచ్చినటువంటి మన సహోదరులు డీకన్ పట్టం పొందినప్పుడు, ఇప్పుడు ఈ గురుపట్టం అనే ఈ అభిషేకం పొందే ఈ రోజున ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వాళ్ళు రావడం అనేది అభినందనీయము. అంటే వారి విశ్వాసం ద్వారా ఆ నిత్య యాజకుడైన యేసు ప్రభువునందు ఆ యాజకత్వంలో పంచుకోవడానికి మమ్మల్ని ప్రభు వాస్తవంగానే పిలుస్తున్నారు అని మా విశ్వాసం. ఆ విశ్వాసంతో ఈ 10 సంవత్సరాలకు పైగా మేము ఈ శిక్షణ కాలంలో ఈ ప్రయాణంలో ఉంటూ వచ్చాము. ఇప్పుడు మా తరపున స్వేచ్ఛతో, స్వతంత్రంతో మేము ముందుకు వచ్చి మీ పిలుపును స్వీకరిస్తున్నాము, మీరు ప్రసాదించే యాజకత్వం స్వీకరిస్తున్నాము అని సంతోషంతో వాళ్ళు వెల్లడి చేస్తున్నారు బహిరంగంగా ఈరోజు. ఈ విధంగా ఈ మన సహోదరుడు ఏ విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు పిలుస్తున్నారు అన్నటువంటి ఆ మనోధైర్యంతో తమపై ఆధారపడి కాదు, ప్రభు మీద ఆధారపడి, ఆయన పిలుపుపై ఆధారపడి, ఆయన ప్రణాళిక మీద ఆధారపడి జీవించాలి అన్నటువంటి మనసుతో ఈ నలుగురు సహోదరులు ఇంతవరకు పయనించిన వారు ఇప్పుడు ఈ యాజకత్వం అభిషేకం పొంది ఇప్పటి నుండి ఒక ప్రత్యేకమైన స్థానంలో శ్రీసభలో ఉంటూ దైవ ప్రజలకు సేవా భావంతో అందుబాటులో ఉండి వారి జీవితాలను ఈ శ్రీసభని, ఈ సంఘానికి, ఈ శ్రీసభలో ఉండే దైవ ప్రజలకు తమ జీవితాలను అంకితం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. అది గొప్ప విషయము. అందుకే మన ఈ ఆనందము, ఈ సంతోషము. ఇది కేవలము మానవ దృక్పథంతో చూసే ఒక ఘట్టము, లేకపోతే ఒక సంఘటన, ఒక కార్యము అన్న భావంతో కాకుండా ఏ విశ్వాసంతోడైతే ఈ సహోదరుడు దైవ పిలుపు మాకు ఉన్నది, యాజకత్వంలో పాలు పంచుకోవాలని మా ప్రభువే మమ్మల్ని తన ప్రణాళిక ప్రకారం పిలుస్తున్నారు అని ఏ విశ్వాసంతో వీళ్ళు వచ్చారో ఆ విశ్వాసంతోనే తల్లి శ్రీసభ, స్థానిక శ్రీసభ విశాఖపట్నం బిషప్ గారి చేతుల మీదుగా ఈ అభిషేకం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని గుర్తిస్తూ ఆ విశ్వాసంతోనే శిక్షణ ఇచ్చిన వారి అభిప్రాయం మీద ఆధారపడి ఇంతవరకు వారి యొక్క ప్రవర్తన అవన్నీ పరిశీలించిన ఆ నేపథ్యంలో వీళ్లను స్వీకరిస్తూ ఉన్నారు, అభిషేక వలిని ప్రసాదిస్తూ ఉన్నారు. వీళ్ళు యాజకత్వంలో యాజకత్వాన్ని పిలువబడుతున్నారన్న వాళ్ళ విశ్వాసంతో ఏకీభవించి ప్రభు మీద ఆధారపడి వారికి అభిషేక వలిని ప్రసాదిస్తున్నారు ఈరోజు. మరి ఈ నేపథ్యంలో మనం విన్నటువంటి దేవుని వాక్కు ఈ దైవార్చనలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఈ గురుపట్టం యాజకత్వం అనే ఈ అభిషేక కాండలో ఉన్నటువంటి ఆ వివరాలను మనసులో ఉంచుకొని ఈ మన సహోదరులు మనం అందరం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నటువంటి విషయాలను మనం కొంతసేపు సమయం గడిపి ధ్యానపూర్వకంగా మనసుకు తెచ్చుకుందాం. మొదటి విషయం, ఏమైనా సహోదరి సహోదరులారా,
ఇది ఒక పరిచర్య. ప్రభు వీళ్లను ఇప్పటికే అభిషేకం పొందిన మమ్మందరినీ మఠవాసులను తన పరిచర్యలో, తన ప్రజల పరిచర్యలో పరిచారకులుగా ఉండాలని, సేవకురాలుగా ఉండాలని ఆయన పిలుస్తున్నారు. ఈ పరిచర్య అన్న దాని మీద మనసంతా కేంద్రీకరించి తమ జీవితాలను ఈ పరిచర్య ఈ ప్రజలకు అందించడంలో, ఈ పరిచర్యలో స్థిరంగా ఉండడంలో, ఆ ప్రభు యొక్క పరిచారకులుగా సేవకులుగా ఉండడంలో నిరంతరం రాజీ పడటానికి ఎలాంటి తావివ్వకుండా ప్రభు మీద ఆధారపడి ఏ విశ్వాసంతో అయితే ప్రభు మమ్మల్ని పిలుస్తున్నారు అని అంటున్నారో ఆ విశ్వాసంతో, ఆ భక్తిభావంతో ఈ ప్రభు నిత్యము ఆ ప్రభు యొక్క పిలుపునకు స్పందిస్తూ వాళ్ళు తమ జీవితాలను జీవిస్తూ ఉండాలని ప్రభు వీళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎప్పుడో పిలుపు పొందాము, శిక్షణ కాలంలో ఉంటూ వచ్చాము, అభిషేకం పొందాము, ఈ తర్వాత ఈ అంతస్తులో ఉంటున్నాము. అవును, ఇవన్నీ వాస్తవమే. కానీ ఎందుకు ఇవన్నీ అన్నదాన్ని ఇర్మియా ప్రవక్తను ఉద్దేశించి ప్రభు కలిగిన మాటలు మనం మరొకసారి ప్రకటించబడ్డాయి ఈరోజు మనకు. వీళ్ళ గురించి కూడా ఒక విధంగా అవే మాటలు వీళ్ళ గురించి కూడా ప్రకటించబడుతున్నాయి. తన ప్రణాళిక ప్రకారం తల్లి గర్భం ఏర్పడకముందే మీరు నా కోసం, నా ప్రవక్తలుగా, నా ప్రజల సేవకులుగా, నా ప్రజల పరిచారకులుగా పరిశీలన ఉండాలని నేను ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం మీ విషయంలో ఒక నిర్ణయాన్ని నిర్ధారించడం జరిగింది. దాని ప్రకారమే ఇదిగో ఈరోజు మీకు అభిషేకం ప్రసాదిస్తున్నాను అన్నట్టు ఇది వాళ్ళ విశ్వాసం. మనం స్వీకరిస్తున్నామని. అయితే ఆ విధంగా ప్రభు ఇర్మియా ప్రభు ఉద్దేశించి చెప్పిన ఆ ప్రభు ఎందుకు ఇది అన్నది, ఏమిటి వీళ్ళు చేయవలసింది అన్నది, ఎందుకు ఈ ప్రవక్తగా ఎన్నుకుంటున్నారని, ఆయన సేవలో, ఆయన ప్రజల సేవలో, ఆయన దూతలుగా ఆయన చెప్పమన్నటువంటి, ప్రకటించమన్నటువంటి దైవ సందేశాన్ని ప్రజలకు అందించడంలో, ఆ ప్రజలకు తోడ్పాటు ఇస్తూ ఉండడంలో ప్రభు ఆదేశం ప్రకారం తూచా తప్పకుండా అందుబాటులో ఉండాలి. అటు ప్రభు స్వరం వింటూ ఉండాలి, ఆ ప్రభు యొక్క పలుకులు, ఆ ప్రభు యొక్క వాక్కు, ఆ వాక్కు యొక్క వివరాలు, దాంట్లో ఇమిడి ఉన్నటువంటి భావాలన్నీ కూడా సొంతం చేసుకుంటూ అవి నాకు అందించే ఆ ప్రభు ఇవి ఈ ప్రజల కోసం, ఈ ప్రజల సేవలో ఉండడం కోసం, ఆ ప్రజల యొక్క తోడ్పాటు ఇవ్వడం కోసం, వాళ్ళకి అవసరమైన మెలకువలు పాటించే విధంగా వాళ్ళను బోధించడం, ఇవన్నీ కూడా చేయడానికి ప్రభు నన్ను పిలుస్తున్నారు అని ఇర్మియా ప్రవక్త తన గురించి చెప్పిన మాటలు ఈ మన సహోదరుడు ఇప్పటికీ అభిషేకం పొందిన మేమందరం కూడా నిత్యము ఈ మాట చెప్పుకుంటూ ఉండాలి. మాకై మేము ప్రభు పిలిచారు, అభిషేకం ప్రసాదించారు, ఒక ప్రత్యేక స్థానం ఈ శ్రీసభలో నాకు ఏర్పాటు గావించారు. ఇదంతా కూడా ఆయన తరపున, ఆ ప్రభు తరపున ఆ ప్రజల కోసం నేను అందుబాటులో ఉండి ఈ పరిచర్య ఏదైతే ప్రభు నా నుండి ఉద్దేశిస్తున్నానో ఆ పరిచర్య ఈ ప్రజలకు అందే విధంగా నేను ప్రతినిత్యము ఉంటూ ఉండాలి. అందుకు అవసరమైనటువంటి భక్తి విశ్వాసాలు, అవసరమైన క్రమశిక్షణ, అవసరమైనటువంటి మనస్తత్వము, వాటితో పాటు ఒక విలువలతో కూడిన దేవుని వాక్కులో ఇమిడి ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సువార్త బోధించే విషయాలు ఇమిడి ఉన్నటువంటి ఆ విలువల ప్రకారం జీవించే ఒక విధానం నేను కలిగి ఉండి ఇదిగో ఈ ప్రభు సేవలో, ఈ పరిచయంలో ఉంటూ ఉండాలని మనం అనుకుంటూ ఉండాలి. ఆ అనుకుంటూ ఉండే ఆ భావం నిత్యము సజీవంగా మనసులో ఉండి ఆలోచనలు ప్రభావితం చేయాలి, నిర్ణయాలను ప్రభావితం చేయాలి, పెట్టుకునే సంబంధాలను ప్రభావితం చేయాలి, జీవిత విధానాలను ప్రభావితం చేస్తూ ఉండాలి. అప్పుడే ఈరోజు బహిరంగంగా ప్రభు సమక్షంలో వాగ్దానం చేస్తున్నటువంటి మన సహోదరులు వాస్తవంగా యథార్థంగా మేము నిండు మనసుతో ఈ వాగ్దానం చేస్తున్నాం, ఈ ప్రభు పిలుపు స్వీకరిస్తున్నాం, ఈ అభిషేకం స్వీకరిస్తున్నాం, ఆయన సేవలో ఉండాలన్నటువంటి పిలుపు పొందామన్నటువంటి ఆ నిర్ణయానికి వచ్చి మేము స్వీకరిస్తున్నాం. ఎలాంటి షరతు లేకుండా ఈ ప్రభు సేవలో, ఈ దైవ ప్రజల సేవలో ఉంటాము మేము అని అంటున్నారు. ఈరోజు ఆ మాట కట్టుబడి ఉండి ప్రతినిత్యము అలా మన ఆలోచనలు ఉండాలి,
ప్రవర్తన ఉండాలి, ప్రకృతి సంబంధాలు ఉండాలి, మన జీవిత విధానాలు ఉండాలి, మనం నిర్ణయాలు తీసుకునే దాంట్లో అవి కనపడాలి. 10 మందికి ఈ దైవ ప్రజలకు ఆ మాతృకగా ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు నడిపించే ఆ ప్రక్రియలో నేను నిత్యము ఆ పనిలో నేను నిండు ఉండాలని నిత్యం అనుకుంటూ అందుకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం, జీవితాన్ని పరిరక్షించుకోవడం, దాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో జీవితాన్ని నడిపించుకోవడం అన్న బాధ్యత వాళ్ళ చేతుల్లో తీసుకోవాలి. ఇది ప్రారంభం. యాజకత్వ జీవితం ఇది ప్రారంభం. ఈ అభిషేకంతో ఒక ప్రత్యేకమైన నూతన అంతస్తు ఇది ఇవ్వబడుతుంది. గౌరవప్రదమైనటువంటి పరిశుద్ధత్వంతో కూడినటువంటి ఒక అంతస్తు ఇవ్వబడుతుంది. దాని యొక్క విలువను, ఔన్నత్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా నేను నా జీవితం ఉండాలి, నా పరిచర్య ఉండాలి, నా జీవిత అలవాట్లు ఉండాలి అన్న పెట్టిన సంబంధాలతో నాకు విధానం ఉండాలన్నటువంటి ఆ తలంపు నిత్యము వీళ్ళలో ఉండాలండి, మా అందరిలో ఉండాలండి. అది మా బాధ్యత, వీళ్ళ బాధ్యత. మర్చిపోయినట్టు తయారు కాకుండా ఉండాలి. వాగ్దానం చేశాము, మరి ఇలా ఉంటున్నారు ఏంటంటే మర్చిపోయినట్టు ఆ రోజు చెప్పామండి అన్నట్టు కాదు. రోజు అనుకుంటూ ఈ మాట ప్రభుకు అంకితమైన జీవితం, ప్రభు ప్రసాదించిన ఈ గొప్ప అంతస్తు, ఈ ప్రజల సేవలో ఉండాలని పిలుపు, ఇవి నేను మర్చిపోకూడదు కదా. మర్చిపోకుండా ఉండాలంటే నిత్యము ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా, సమయం గడపడం ద్వారా, ధ్యానం ద్వారా, ఈ దివ్య సంస్కారాలను 2 మనసుతో, ఒక క్రమశిక్షణతో, క్రమబద్ధమైన విధానంలో నిర్వహించడం ద్వారా నేను ఒక యాజకుడిగా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా నేను వాటిలో స్థిరంగా సజీవంగా ఉండడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్న విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, బాధ్యతగా తీసుకోవాలి. నిర్లక్ష్యానికి గురైతే చెప్పిన మాట, చేసిన వాగ్దానం మర్చిపోయినట్టుగా తయారయ్యే అపాయం ఉంటుంది. అలా అపాయానికి గురైనప్పుడు జీవిత విధానం మారుతుంది, అలవాట్లు వేరే చోటు చేసుకుంటాయి, అవసరం లేనటువంటి జీవితంలో ప్రవేశిస్తాయి. గురుత్వ జీవితానికి విరుద్ధంగా ఉండేవి, వాటికి ప్రతికూలంగా ఉండేవి, వాటికి సరిపోయినటువంటి జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలని వీళ్ళు తమ కోసం, తమ గురించి తాము అనుకుంటూ ఉండాలి. ఈరోజు ఎంతో సంతోషంగా మాకు వరం ఇస్తున్నారని ప్రకటించే వీళ్ళు ఆ వరం పదిలంగా కాపాడుకోవాలి. దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఉనికి ఎప్పుడు కూడా సజీవంగా నాతో ఉండాలి అన్నటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా తమ జీవితాలను జీవిస్తూ ఉండాలి. అక్కడే 2వ పట్టణంలో చెప్పబడిన మాటలు ప్రారంభ దశలోనే మంద కాపరుడు, సంఘ కాపరుడు ఉద్దేశించి అటు పౌలు గారు పలుసార్లు, పేతురు గారు, ఇతర అపోస్తలులు, వాళ్ళ తర్వాత వచ్చే ఏర్పాటైనటువంటి, నియమితులైనటువంటి, పిలువబడినటువంటి హస్త నిక్షేపణ ద్వారా ఏర్పాటు గావించబడినటువంటి ఆ దైవ సేవలో ఉండాలని పిలువబడిన ఆ పెద్దలు, ఆ కాపరులు, వాళ్ళ గురించి చెప్పిన మాటలు పేతురు గారి లేఖలోని లేఖ ద్వారా మనం విన్నాం. ఏమంటున్నారైనా, మీకు అప్పగింపబడిన మంద, ఆ మంద కోసం జీవించే కాపరులుగా మీరు ఉండాలి. బాధ్యతతో ఈ మంద, ఈ సంఘం మీ చేతుల్లో పెట్టబడుతుంది. అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఒక స్థానిక విచారణ సంఘం, ఒక ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘం మీ ఆధీనంలో ఉంచబడుతుంది. ఆ మందను మీరు సంరక్షిస్తూ ఉండాలి. ఆ మంద కోసం మీరు జీవించాలి. మీ పరిపాట్లు, మీ దినచర్యలు, మీరు వేసుకునే ప్రణాళికలు, మీ పాటించే విధానాలు, మీ సమయం ఏ విధంగా గడుపుతున్నారో ఆ విషయం, ఇవన్నీ కూడా ఒక కాపరిగా ఉండాలని, ఈ ప్రజల సేవలో ఉండాలని, ఈ పరిచర్య అందిస్తూ ఉండాలని పిలువబడుతున్న నేను వాటన్నిటిని కూడా ఈ పరిచర్య కోసము, ఈ పరిచర్య ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి రాజీపడే పరిస్థితి లోను కాకుండా ఈ పరిచర్యలో ఉండడానికి నేను జాగ్రత్తలు వహించాలి, శ్రద్ధ వహించాలి. ఈ మంద కోసమే జీవించాలి. ఇంకో మాట అన్నారు, ఈ మందరం మీరు పెత్తనం చెలాయించకూడదు, అధికారం చెలాయించుకుని ఆ మనస్తత్వం మీలో కాపరుడుగా ఉండి అది రాకూడదు. మీలో దీనత్వంతో సోదరభావంతో, ఈ ప్రజల మీద ఉన్నటువంటి ప్రభు మీద ప్రేమతో, ఈ ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో
మీరు ఈ పరిచర్యలో ఈ మందకు కాపరుడుగా ఉండాలి, తోడుగా ఉండాలి అని అంటున్నారు. అంతేకాకుండా మీరు ఏం ఆశించి ఈ సేవలో ఉండాలి, బలవంతంగా ఎవరు మిమ్మల్ని సేవలో ఉంచుతుందో అన్నట్టు కాకుండా ఇంకా ఏదన్నా ప్రయోజనం కోసం ఈ సేవలో ఉంటున్నాం అన్నటువంటి మనస్తత్వానికి గురి కాకుండా మీరు నిస్వార్థమైనటువంటి మనసుతో ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇచ్చినట్టు యాజకత్వం అన్నటువంటి ఈ గొప్ప అంతస్తులో నేను ఉండి ఆ ప్రభు ఏమి ఆదేశిస్తున్నారో, ఏ విధంగా నన్ను ఉండమంటున్నారో ఈ తల్లి అయిన శ్రీసభ కథోలిక సంఘం అటు పోపు గారి ద్వారా, స్థానిక బిషపుల ద్వారా అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చి వాటి మూలంగా నేను నా గురుత జీవితం ఈ ప్రజల విషయంలో ఎలా ఉండాలని నాకు ఆదేశిస్తున్నానో, తెలియజేయబడుతుందో నేను దాని ప్రకారం నేను మంచి కాపరిగా ఉంటూ ఉండాలి. నిస్వార్థ సేవాభావంతో ఈ పరిచర్యలో ఉండాలి. అలాంటి పరిస్థితి ప్రతి గురువులో, ప్రతి బిషపుగారిలో ఉండాలని, అవి దూరం కావడానికి, వాటి నుండి దూరం కావడానికి, అవి జీవితం లేకుండా పోవడానికి ఏ శక్తులు అయితే పనిచేస్తూ ఉంటాయో వాటికి బలైపోకుండా ఉండే విధంగా గురువులు తమ వంతు తాము బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రభు యొక్క ఆశీస్సు బలంతో అలాంటి శక్తులు మా గురువులకు, మా బిషప్ గారికి, ఇతరులకు దూరంగా ఉండాలి అనేటువంటి ప్రార్థన మీరు తలంపు వచ్చినప్పుడల్లా, మీ గురువులు మీ తలంపు వచ్చినప్పుడల్లా గురువుల కోసం, అభిషేకం పొందిన వారి కోసం ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దైవార్చన కార్యం మనం జరుపుకుందాం. ఆశయ పరీక్ష. గురుత్వపు మహోన్నత జీవితం పరిచర్య అని, కాపరి వలె బాధ్యతా జీవితమని, శ్రీసభ ప్రభుని ప్రేమలో ఉండవలసిన జీవితమని, దీని వెనుక ఉన్న బరువు, బాధ్యతలు, బాధలు, శ్రమలు, ఆనందం, పవిత్రత పీఠాధిపతులు వీరికి ఉపదేశములో ఇప్పుడు వివరించారు. దైవ మహిమ కొరకు, ప్రజల పవిత్రత కొరకు ఈ ప్రేషిత కార్యాన్ని భక్తితో నెరవేర్చుటకు మీరు సిద్ధమా కాదా? వీరి దృఢ సంకల్పాన్ని వీరి మాటలలో ఇప్పుడు ఆలకించుదాం. ప్రియమైన కుమారులారా, మీరు గురుపట్టము స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నామని ఈ దైవ ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్ర ఆత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరం ఈ గురుత్వము నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. శ్రీసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తు ప్రభు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమ కొరకును, మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. సువార్త ప్రకటనయందు, కథోలిక మత సత్య బోధనయందు దైవవాక్య పరిచర్యను వివేకముతోను, సామర్థ్యముతోను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. మన ప్రధాన యాజకుడగు క్రీస్తు ప్రభువు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆ ప్రభువుతో మేము ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణములకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాం. విధేయత ప్రమాణం. క్రీస్తు విధేయతలో క్రీస్తు తండ్రి చిత్తాన్ని విధేయించినట్లే ఈ నలుగురు అభ్యర్థులు కూడా పీఠాధిపతులకు, వారి వారసులకు విధేయిస్తామని, ఇదే దైవ చిత్తమని, దీనిని బరువుగా గాని నిర్బంధనతో గాని భావింపక స్వేచ్ఛతో, సంతోషముతో విధేయిస్తామని జోడించిన వారి హస్తములను పీఠాధిపతుల చేతులలో ఉంచి ప్రమాణం చేస్తారు. క్రీస్తుల దైవ చిత్తాన్ని విధేయించే ధైర్య సాహసాలను ప్రసాదించమని వీరి కొరకు ప్రార్థించుదాం. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును
గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. పునీతుల ప్రార్థన. ఏదైనా కార్య సాధనకు వెళ్లే ముందు మనం మన పెద్దల ఆశీస్సులను అండదండలను అర్థించడం సహజం. అలాగే పవిత్రమైన గురు జీవితంలో అడుగుపెట్టే ముందు శ్రీసభ ఆదర్శమూర్తులు పరలోక వాసులైన పునీతుల దీవెనలు ఎంతో అవసరం. ఈ మన సహోదరులు చేపడుతున్న దైవ కార్యం సఫలీకృతము కావడానికి, ఫలభరితమైన జీవితము జీవించడానికి పునీతుల అండదండలు ఎంతో అవసరం. ఈ ప్రార్థనా సాంగ్యములో అభ్యర్థులు శాస్త్రాంగ ప్రమాణము చేస్తారు. గురుత్వ బాధ్యత నిర్వహణలో వీరు స్వశక్తిపై కాక దైవశక్తిపై వారు పూర్తిగా ఆధారపడి ఉన్నారని దీని చిహ్నము. పీఠాధిపతులు సంఘమును ప్రార్థించమని ఆహ్వానించగా మనమంతా మోకరించి పవిత్రాత్మ వీరిపై దిగివచ్చి పునీతుల ప్రార్థనా బలముతో ఈ క్రొత్త అంతస్తునకు తగిన శక్తిని అనుగ్రహించున్నట్లు ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తన సేవకులపై ఆయన తన అనుగ్రహములను కురిపించమని ఆ పరమపితని ఇప్పుడు ప్రార్థించుదాము. అందరము మోకరించుదాము. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని మాతా మా కొరకు వేడుకొనండి, పునీత మిఖాయేలుగారా మా కొరకు వేడుకొనండి, సకల దేవదూతలారా మా కొరకు వేడుకొనండి, పునీత జోజప్పగారా మా కొరకు వేడుకొనండి, పునీత స్నాపక స్వామి సుగారా మా కొరకు వేడుకొనండి, పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకొనండి, పునీత ఆంద్రేయగారా మా కొరకు వేడుకొనండి, పునీత జ్వానేసుగారా మా కొరకు వేడుకొనండి, పునీత మరియా మగ్దలేనన్న మా కొరకు వేడుకొనండి, పునీత స్టెఫను గారా మా కొరకు వేడుకొనండి, పునీత లారెన్సు గారా మా
perpetua felicitam malara. మా కొరకు వేడుకొనండి. Punita Gregory Gara. మా కొరకు వేడుకొనండి. Punita Agustino Gara. మా కొరకు వేడుకొనండి. Punita Athanasius Gara. మా కొరకు వేడుకొనండి. Punita Basileyu Gara. మా కొరకు వేడుకొనండి. Punita Martinu Gara. మా కొరకు వేడుకొనండి. Punita Benedictu Gara. మా కొరకు వేడుకొనండి. Punita Francisco Dominico Lara. మా కొరకు వేడుకొనండి. Punita Joannesu Maria Vianney. మా కొరకు వేడుకొనండి. Punita Francisco Javeri Gara. మా కొరకు వేడుకొనండి. Punita Teresa Magara. మా కొరకు వేడుకొనండి. Punita Siona Katarinamma. మా కొరకు వేడుకొనండి. Punita Mother Teresa Amma. మా కొరకు వేడుకొనండి. Punita Alfonso Magara. మా కొరకు వేడుకొనండి. Punita Elias Chavaragara. మా కొరకు వేడుకొనండి. Punita Daiva Sahaya Pillai Gara. మా కొరకు వేడుకొనండి. సకల పునీత స్త్రీ పురుషులారా. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. దయాపరులైన సర్వేశ్వరా, రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ మనుష్యావతారము వలన మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయచూపండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపు గారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మా సేవయందు ప్రామాణికులుగా చేయండి.
ప్రార్థనాలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మా ప్రార్థనాలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మా ప్రార్థనాలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థనాలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా, మా ప్రార్థనాలకించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థనాలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను ఆలకించి ఈ మీ సేవకులపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వపు యొక్క శక్తిని ప్రసాదింపును. మీచే అభిషేకింపబడుటకై వీరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దైవానుగ్రహములతో నిరంతరము వీరిని నడిపింపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హస్త నిక్షేపణ సాంగ్యము. గురుత్వ అభిషేక సాంగ్యములో హస్త నిక్షేపణము అతి ప్రధానమైన కార్యము. దేవుని నుండి అధికారమును పొందుటకు చిహ్నముగా ప్రవక్తలు, రాజులు, అపోస్తులు హస్తములు చాచి ప్రార్థించగా ఇప్పటి వరకు డీకన్లుగా ఉన్న వీరు ఈ గడియ నుండి గురుత్వ అంతస్తు పొందుతున్నారని అర్థము. అదే రీతిగా సహచర గురువులు కూడా ఈ అభ్యర్థులపై తమ హస్తములను ఉంచుతారు. తదనంతరము పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించి విశ్వాస సత్యములను బోధించుటకు గురుత్వపు ఘనతను, ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునట్లును, నిగ్రహ జీవితంలో స్థిరపడి సత్ప్రవర్తన కలిగి జీవించేలాగున పీఠాధిపతులు అభిషేక ప్రార్థన చేస్తారు. ప్రియ దైవజనులారా, ఈ మహత్తర అభిషేక సత్సాంప్రదాయాన్ని ఆనందముతో తిలకించుదాం. పవిత్రాత్మ గీతములు ఆలపిస్తూ పవిత్రాత్మ అభిషేకమునకై ప్రార్థించుదాం. పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా. పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. మాపై దిగిరా పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ అభిషేకించు. పరిశుద్ధ ఆత్మ అభిషేకించుమా. అహరోను మోషే దావీదు
ఆత్మలను అభిషేకించు పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మా ప్రవహించుమా. పరిశుద్ధాత్మా ప్రవహించుమా. నదిల మా హృదిలో ప్రవహించుమా. నదిల మా హృదిలో ప్రవహించుమా. జీవితము పరిశుద్ధతలో పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మా పై దిగిరా. పరిశుద్ధాత్మా మాపై దిగిరా. పరలోకం నుండి మాపై దిగిరా. పరలోకం నుండి మాపై దిగిరా. యోర్దానులో దిగిన రీతిన మాపై దిగిరా. పరిశుద్ధాత్మా. ఏలినవార పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది. సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణతనున్నట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలించు ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితివి. వీరి సహాయముతో మోషే జన సమూహములను పాలించను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతముకు బలులర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితివి. ఏలినవారా, ఈ రీతిని నీ కుమారుని అపోస్తులను విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను వారికి సమకూర్చితివి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోషే ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైన అందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడుడు. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుము. వీరి యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయుము. ఓ సర్వేశ్వర,
మీ దైవానుగ్రహములను వీరు ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయులగుదురుగాక. సువార్తను లోకమంతటా బోధించుటకును క్రీస్తు ప్రభునియందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును వీరు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజా వస్త్రధారణ. పూజా వస్త్రం యాజకుని అర్చన అధికారమునకు చిహ్నం. గురువు యాజకుడిగా ఈ పూజా వస్త్రములను ధరించి తన తరపున ప్రజల తరపున నిత్యము పూజా బలులను సమర్పించి దేవునికి దైవ ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తాడు. డీకన్లు ఇంతవరకు పాక్షికంగా మెడపట్టీని ధరించి శ్రీసభ బాధ్యతలను నిర్వహించారు. నేటి నుండి సంపూర్ణముగా నిండు భుజాలపై మోస్తారు. దీనికి సూచనగా వీరి విచారణ గురువులు వీరి మెడపట్టీని సరిచేస్తూ నిత్య యాజకులుగా ఈ పూజా వస్త్రాలను అతిమేత్రానుల చేత ధరింపచేయిస్తారు. హర్షధ్వానములతో దేవునికి స్తుతులను అర్పించుదాం. హస్తాభిషేకం. పూర్వవేద కాలము నుండి రాజులను, యాజకులను, ప్రవక్తలను తైలముతో అభిషేకించడం ఒక సాంప్రదాయం. ఈ సదాచారాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మన పీఠాధిపతులు వీరిని క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇది దైవ అభిషేకమునకు, దివ్య సంస్కార నిర్వహణ శక్తికి చిహ్నము. తండ్రి అయిన దేవుని పవిత్రాత్మతో కలిసి క్రీస్తుని యాజకునిగా అభిషేకించి సకల మానవుల రక్షణార్థము ఈ లోకానికి పంపించారు. అదే రీతిగా పీఠాధిపతులు వీరిని కూడా అభిషేకించడం ద్వారా రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తారు. ఈ దివ్య సంస్కారాలను పవిత్రముగా నిర్వహించడానికి ఈ అభిషేకం ఒక సాధనం. క్రీస్తు బలిని సమర్పించుటకు వీరిని బలపరచుమని ప్రార్థించుదాం. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉండునుగాక.
పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును. అభిషిక్తుడైన క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను స్వీకరింపుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. సమాధాన సాంగ్యము. కడరా భోజన సమయములో క్రీస్తు గురుపట్టమును స్థాపించారు. ఆయన తన శిష్యులతో, నేను మిమ్ములను సేవకులని కాక స్నేహితులని పిలుచుచున్నాను అని అన్నారు. అనగా క్రీస్తు తన శిష్యులను తనతో సమానముగా ఎంచారని దీని అర్థము. ఈ విధముగా ఈ నూతన గురువుల పట్ల సమానత్వమును సోదర భావమును ప్రకటిస్తూ పీఠాధిపతులు వీరిని ఆలింగనము చేసుకుంటారు. ఈ పవిత్ర భావాన్ని గురువులు కూడా పూజానంతరము నూతన గురువులతో పంచుకుంటారు. మేత్రాసన గురువులుగా వారి బృందములోనికి ఆహ్వానిస్తారు. గురువుతో ఏకమైపుడు కొనుమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువా నీకర్పింతు. గురువుతో ఏకమైపుడు కొనుమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువా నీకర్పింతు.
ప్రభునికర్పింతుం 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 ప్రభునికర్పింతుం. నీవిచ్చిన వాణిలో శ్రేష్టం ఇచ్చితివి నీ పుత్రునిలో అర్పింతుం ఆయనని నీకు కొనుమా నీ కృపలో ప్రభువా నీకర్పింతుం ప్రభునికర్పింతుం. నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపవలెనని నీవు సంకల్పించితివి. ఈ దివ్యబలి ప్రభావమున ఈ నీ సేవకుల కృషి ఫలించి నీకు సంప్రీతి నొసగునుగాక. ఈ బలి శ్రీసభలో శాశ్వత ఫలములను దయచేయునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగము వసుగుటేగాక ప్రేమతో కొందరిని సాధారణముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుచున్నారు. వారు నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా
అధిపతి అయిన సర్వేశ్వరుడు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా అమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటుగా దయచూపు. అతడు మమ్ము మీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పేతురు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమైన యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మల్లవర్ ప్రకాశ్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల వేళ స్వరూపులైన వల్ల సకల వస్తువుల కంటే మతుగా ప్రేమించినాను స్వామి. మీకు నా పాపం చేత ద్రోహం చేసినాను, మహామనస్థాపడిచినాను స్వామి, మహాదుఃఖపడిచినాను స్వామి, మహోత్తమ మనస్థాపడిచినాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపం చేయమని నిండు మనసుతో గడపది చేసినాను స్వామి. ఆమె
నూతన గురువుల చేతుల మీదుగా దివ్య సప్రసాదాన్ని వారి బంధుమిత్రులు స్వీకరిస్తారు. నామ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. మహాఘనత వహించిన అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ తండ్రి గారికి, గురువులకు, కన్యస్త్రీలకు, బంధుమిత్రులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి విశ్వాసికి మా నూతన గురువుల తరపున మీ అందరికీ వందనం. మొట్టమొదటిగా తన పవిత్ర సేవకు మమ్మ పిలిచి ఇంతకాలము తన రెక్కల నీడలో నిలిపి మలచి కాచి కాపాడిన ఆ దేవాతి దేవునికి మా హృదయపూర్వక స్తోత్రములు. ప్రియ తల్లిదండ్రులారా, మాకు జన్మనిచ్చి మమ్ము క్రైస్తవ విలువలతో పెంచి మాకు దివ్య సంస్కారాలు బోధించి మాలో దైవ పిలుపును గుర్తించి మమ్ము ప్రోత్సహించి మమ్ము తిరిగి ఆ దేవునికే కానుకగా అర్పించిన మీకే మా పాదాభివందనం. అదేవిధముగా విశాఖ అతి మేత్రాసిన వికర్ జనరల్ అయిన గురుశ్రీ దుగ్గుంపుడి బాలశౌరి గారికి, ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారికి, మేత్రాసన కోశాధికారి గురుశ్రీ కోన జయరాజు గారికి, సెక్రటరీ ఫాదర్ కె కిషోర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధముగా ఈనాటి దివ్యబలి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసిన గురుశ్రీ సిహెచ్ రాజ్ కుమార్ గారికి మరియు సహాయక గురువులకు మా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఈనాడు మేము నూతన గురువులుగా మీ ముందున్నామంటే దీని వెనుక ఎంతోమంది సహకారం ఉంది. దైవ పిలుపు బీజాలు మా మనసులో నాటి మమ్ము గురు తర్ఫీదుకు పంపినటువంటి గురువులు గురుశ్రీ స్వర్గీయులు జక్కాన్ బాలశౌరి గారు, గురుశ్రీ బందనాథం జోసఫ్ గారు, గురుశ్రీ ఎం జేసుదాసు గారు, గురుశ్రీ ఆర్పివి ప్రసాద్ గారులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధముగా దేవుని బాటలో
ఆధ్యాత్మిక వెలుగుతో నడిపించిన గురు విద్యాలయ అధ్యాపక బృందం, మైనర్ సెమినరీ రెక్టర్ గురుశ్రీ స్వర్గీయులు కరణం జోజుబాబు గారికి, వైస్ రెక్టర్స్కు, అదేవిధంగా సెయింట్ పాల్ రీజనల్ సెమినారీ నూజివీడ్ రెక్టర్ గారికి, అధ్యాపక బృందానికి, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ కొండడాబా రెక్టర్ వారి అధ్యాపక బృందానికి, సెయింట్ జాన్ మరియా బియానీ కాలేజ్ జానంపేట రెక్టర్ గారికి, అధ్యాపక బృందానికి, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్ రెక్టర్ గారికి, అధ్యాపక బృందానికి, మా రీజెన్సీ సమయంలో అన్ని విధాలుగా తర్ఫీదులిచ్చిన గురువులు గురుశ్రీ కోన జయరాజ్, గురుశ్రీ ఏవిఎస్ ప్రదీప్, గురుశ్రీ జలుమూరి ఆనందరావు, గురుశ్రీ జక్కాన బాలసౌరి, గురుశ్రీ ప్రభాకర్ గారులకు మా హృదయపూర్వక నమస్సమాంజలు. డైక్నెట్ మినిస్ట్రీలో మాకు తర్ఫీదునిచ్చి పీఠము వరకు ఆధ్యాత్మికముగా నడిపినటువంటి గురుశ్రీ పువ్వల జీవన బాబు గారికి, గురుశ్రీ బందనాథం జోసెఫ్ గారికి, గురుశ్రీ గొంప డొమినిక్ సావియో గారికి, గురుశ్రీ ఉమ్ము మోహన్ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు ఈ యొక్క దివ్యబలి పూజకు మమ్మల్ని సిద్ధపాటు చేసిన గురుశ్రీ శివం విజయభాస్కర్, గురుశ్రీ అర్జు ప్రకాష్ వారు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కొరకు కేటాయించినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మా విచారణకర్తలు, హంసవరం విచారణకర్తలు ఫాదర్ ప్రతాప్ గారికి, అదేవిధంగా వెంగాపురం విచారణకర్తలు డొమినిక్ సావియో గారికి, బొబ్బలి విచారణకర్తలు మోహన్ ప్రసాద్ గారికి, ఉత్తరావళి విచారణకర్తలు సింహాద్రి పీటర్ గారికి, వీరు మమ్మెంతగానో ప్రోత్సహించి గురుత్వం యొక్క చివరి దశలో ఉన్న మమ్ము ఏ విధముగా ఆ దివ్యప్రభుని యొక్క పీఠము చేరాలని మాకు తమ యొక్క సలహాల ద్వారా మమ్ము ముందుకు నడిపించిన ఈ గురువులందరికీ కూడా మా ప్రేమపూర్వక వందనములు. అదేవిధంగా జ్ఞానాపురం పీపీసీ సభ్యులు, పెద్దలు, గాయక బృందం, యువతి యువకులు, పూజ సహాయకులు, ప్రజలు, స్టేజ్ అలంకరించిన వారందరికీ, పూజాపీఠం అలంకరించిన కన్యస్త్రీలకు, ఈ వేడుకకు తమ వంతు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా వారం రోజులు మేము ప్రపంచానికి దూరంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ వారం రోజులు కూడా దేవుని స్తుతించడానికి మాకు తోడ్పడినటువంటి ఫాదర్ మరీదాసు గారు, వీసీ ఫాదర్, ఈ యొక్క ధ్యాన వడకంలో మాకు ఎంతగానో సహకరించి మమ్మల్ని దేవుని వైపు ఆధ్యాత్మికంగా నడిపించినందుకు వారి యొక్క బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాడు దివ్యవాణి రికార్డింగ్కు ముందుకు వచ్చిన దాతలు, ధనరాజు కుటుంబం మరియు ఫ్రాంక్లిన్ గుణశీలన్ కుటుంబాలకు మా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఈనాడు లైవ్ ఇచ్చినటువంటి విశాఖ వాణి బృందానికి మా ప్రత్యేక ధన్యవాదములు. మా నూతన గురువుల జీవితాలు ప్రభుని సన్నిధి చేరుటకు ప్రార్థించిన పెదవులకు, మనసులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఇక్కడికి దూర ప్రాంతాల నుండి విచ్చేసి మా ఆనందంలో పాలు పంచుకున్న గురువులకు, కన్యస్త్రీలకు, మాతోటి స్నేహితులకు, బంధువులకు, విశ్వాసులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఒకవేళ ఎవరినైనా మర్చిపోయినట్లయితే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించవలసిందిగా మనవి చేయుచున్నాము. ఇంతవరకు మాకు సహాయం చేసిన వారందరికీ మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదములు. St. Francis of Assisi says, Christ daily comes to us in the humble form. Daily he comes down from the bosom of the Father upon the altar
in the hands of the priests. Your Grace, Most Reverend Dr. Mallava Prakash, the Archbishop of Vizag Archdiocese, Reverend Father Ibala Shauri, the Vicar General, Reverend Father J. John Prakash, the Chancellor, Reverend Father Babri Suresh Babu, the MSFS Provincial Superior, and the Hyderabad Seminary staff members, newly ordained priests, fathers, sisters, and my dear faithful, I stand here on behalf of the Archdiocese of Visakhapatnam. Congratulations to all the newly ordained priests. And I welcome you in a special way into the clergy of Vizag Archdiocese Presbyterium. I thank wholeheartedly His Grace Most Reverend Dr. Mallava Prakash, the Archbishop of Vizag Archdiocese, for ordaining 4 deacons and anointing them. And present 86 plus 4, 90 archdiocesan and priests are here. Thanks be to God. We thank sincerely Father Rajakumar, the Parish Bishop of St. Peter's Cathedral, for all the arrangements, the assistants Father Ajay and Alphonse for your support. We thank especially Father S. Vijay Bhaskar for preparing and conducting the ceremony, and Father Aji Prakash for giving practice and preparing the new priests. I also thank all the priests and all the sisters who have come in participating and praying for our new priests. We all Pratyekanga Jnanapura PPC Sabhyulaku Pedelaku వారి యొక్క ప్రత్యేక ప్రార్థన సహాయంగాను ఈరోజు చక్కని గాయక బృందం ద్వారా చక్కగా దేవుని పాడి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన క్వైర్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా నూతన గురువైన గుంట యోహాను తల్లిదండ్రులైన దాసు కరుణమ్మలారా, గురుశ్రీ టి యేసు తల్లిదండ్రులైన స్వర్గీయ వెంకన్న దొర సీతమ్మలారా, గురుశ్రీ వై ప్రేమకుమార్ తల్లిదండ్రులైన స్వర్గీయ చిన్నారావు తల్లి చిన్న తల్లి, గురుశ్రీ కె విలాంగినరావు విలాంగిని యొక్క తల్లిదండ్రులైన ప్రకాశ్ మరియమ్మలారా, విశాఖ మేత్రాసన తరపున మేత్రాసన అధిపతి అయిన మా ప్రకాశ్ తండ్రి గారి తరపున గురువులందరి తరపున మీకు మా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని సేవకై మీ బిడ్డలు సమర్పించి ప్రార్థించి త్యాగము చేసి ఈ తిరుసభకు ప్రత్యేకంగా ఈ విశాఖ మేత్రాసనానికి మరో 4 దైవ సేవలో, దేవుని యొక్క సేవలో, దేవుని ప్రేమలో జీవించడానికి, దేవుని అనుగ్రహాలు మీకు మన మేత్రాసనానికి అందించడానికి మీరు త్యాగం చేసినందుకు గాను మరొకసారి మా అందరి తరపున ఈ తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవనమును వసగునుగాక. తద్వారా మేమందరం నిత్య ప్రేమలో నీతో ఐక్యమై నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. శ్రీసభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మేము కాపాడుచు మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ మీకు తోడ్పడునుగాక. దేవుడు మిమ్ము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకులనుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా మిమ్ము తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు నిజమైన కాపరులుగా
దేవుడు మేము రూపొందించునుగాక. వారిని క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించున్నట్లు చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరియ దళం గత 100 సంవత్సరాలుగా విశాఖ అగ్రపీఠంలో ఉంది. అదేవిధంగా ప్యారలల్గా సుమారు 90 సంవత్సరాలుగా మేరీ ఇన్ సొడాలిటీ అనే భక్త సంఘం మన మేత్రాసనంలో ఉంది. దాని పుట్టినిల్లుగా విశాఖ అగ్రపీఠంలో ఉన్నటువంటి జ్ఞానాపురంలో ఇది ప్రారంభమైంది. సుమారు 4-5 విచారణల్లో ఈ మేరీ ఇన్ సొడాలిటీ ప్రస్తుతం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా పుస్తకాన్ని అగ్రపీఠాధిపతుల వారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. వారితో పాటు ఛాన్సలర్ ఫాదర్ జాన్ ప్రకాష్, అలాగే ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ ఫాదర్ బవిరి సురేష్ బాబు నూతన గురువులను బిషప్ గారు ఆవిష్కరించి వారికి పుస్తకాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. విశాఖ మేత్రాసనం తరపున మేత్రానులు నూతన గురువులను సన్మానిస్తారు. ఆ తరువాత గురువులందరూ వారి యొక్క సమాధాన సాంగ్యాన్ని నూతన గురువులతో పంచుకుంటారు. ఇది ప్రేమాభిషేకం, ప్రభుని కోసమే బ్రతకండి, కురు పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, కురు పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి, ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యము నిలబండి. ప్రభుని సువార్తను చాటండి, దేవుని రాజ్యము నిలబండి, ఇది ప్రేమాభిషేకం. ప్రభుని కోసమే బ్రతకండి, కురు పట్టాభిషేకం. దైవజనులకై నిలవండి.